మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సో చూసారా, ఇది ఇండియాలోనే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. దీన్ని వైజాగ్ అంటారు. సో దేవుని సృష్టి ఎంత గొప్పది కదండి. సో ఇది మనుషులు చేసింది కాదు, కానీ దేవుడు ఎంత గొప్పగా ఆయన సృష్టిని చేశాడో మనము ఇప్పుడు చూడబోతున్నాం. ఏదో చూపిస్తా ఉన్నారు ఆ పక్క కదా. సో ఏముంది ఆ పక్క, రండి చూద్దాము. నాకు ఏం కనిపించలేదు ఇక్కడ నుంచి, కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాము. ఏదో చూపిస్తా ఉన్నారు వాళ్ళు, కెమెరా మరి పెట్టుకొని ఉన్నారు. ఏదో మంచి ప్లేస్ ఉన్నట్టుంది ఇక్కడ, చూసేద్దాం రండి ఏం చూపిస్తున్నారు. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. నియర్ గా చూడాలి, దూరంలోనే ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసేస్తున్నారా, అదో అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ చెట్ల కొండల మధ్యలో, అది గ్లాస్ బ్రిడ్జ్ అండి. గ్లాస్ బ్రిడ్జ్. బ్రదర్ గారు ఈ రోజు బాప్తిజం తీసుకుంటున్నారు ఈ బీచ్ కి వచ్చేసి. చాలా బాగుంది. సో మెమొరీగా ఉంటుంది కదండి ఇది. సో చూడండి ఎంత ఎడల్పు ఉందో, చూసారా అంత ఎత్తున ఉంది, ఇంత ఎడల్పు ఉంది. నేనైతే ఇంతే చూపించగలను, అక్కడి నుంచి అక్కడికి ఉంది, అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇంత లార్జ్గా ఉంది. హాయ్ అండి, ప్రైస్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ ప్రియా కిట్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సో చూసారా, ఇది ఇండియాలోనే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. దీన్ని వైజాగ్ అంటారు. సో అన్నమాట కాదు, దీనికి విశాఖపట్నం అని పాత పేరుంది. సో కొత్తగా వైజాగ్ అని చెప్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారా, ఇదే కైలాసగిరి కొండ అండి. కైలాసగిరి కొండ. సో చాలా దగ్గర చూస్తా ఉన్నాము. సో దేవుని సృష్టి ఎంత గొప్పది కదండి. సో ఇది మనుషులు చేసింది కాదు, కానీ దేవుడు ఎంత గొప్పగా ఆయన సృష్టిని చేశాడో మనము ఇప్పుడు చూడబోతున్నాం. సో అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనము చూసేది ఇక్కడ స్టాచ్యూ ఒకటి ఉందండి. చూడండి, కెమెరాలు పెట్టుకొని ఎంత స్టైల్ గా నిలబడి ఏదో చూస్తా ఉన్నారు, ఏదో చూపిస్తా ఉన్నారు ఆ పక్క కదా. సో ఏముంది ఆ పక్క, రండి చూద్దాము. నాకు ఏం కనిపించలేదు ఇక్కడ నుంచి, కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాము. ఏదో చూపిస్తా ఉన్నారు వాళ్ళు, కెమెరా మరి పెట్టుకొని ఉన్నారు. ఏదో మంచి ప్లేస్ ఉన్నట్టుంది ఇక్కడ, చూసేద్దాం రండి ఏం చూపిస్తున్నారో. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి మనం, అది చూడాలంటే ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. సో క్రాస్ చేసేద్దామా త్వరగా. బండ్లన్నీ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏముంది, వావ్ చూసేస్తున్నారా, ఇక్కడ ఏముంది చూడండి చూడండి చూడండి, అక్కడ వావ్ బీచ్ ఉంది. వాటర్ కనిపిస్తున్నాయా మీకు? సో ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి అంత క్లియర్ గా కనపడకపోవచ్చు. ఇంకా ముందుకు వెళ్దాం మనము. అందుకేనా వాళ్ళు అక్కడ స్టాచ్యూలు అదిగో చూడండి అని చూపిస్తా ఉన్నారు. సరే రండి వెళ్ళి చూద్దాం, నియర్ గా చూద్దాం. వావ్, చాలా మంది జనాలు కూడా ఉన్నారు. సూపర్. ఎవరన్నా వచ్చారండి వైజాగ్, వచ్చారా మీరు? నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో వైజాగ్ కి వావ్, ఎంత అద్భుతంగా ఉంది. నియర్ గా చూడాలి, దూరంలోనే ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. ఆకాశం నీళ్ళు కలిసినట్టుంది అసలుకి. దేవుని సృష్టి ఎంత గొప్పదో చూడండి, చూపిస్తాను మీకు. వావ్, అవును కదా, ఆకాశము నీళ్లు కలిపినట్టు ఒకటిగా ఉన్నట్టుంది కదా. ఓకే, నియర్ గా చూద్దాం. ఓకేనా, రండి పోదాం. ఓకే, ప్లేస్ మాత్రం సూపర్ గా ఉంది. చక్కటి పచ్చగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫుల్. సో ఓకే, అక్కడక్కడ కొద్దిగా వాటర్ కనిపిస్తా ఉంది. దేవుని స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు, ఇంత మంచి సృష్టిని సృజించాడు. మనము దాన్ని ఆస్వాదించడానికి వెళ్తున్నాం. ఎంతమంది మీరు వైజాగ్ వచ్చారా? వచ్చారా ఈ బీచ్ కాడికి వచ్చారా? సో వచ్చినట్లయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే కమెంట్ చేయండి ఎప్పుడు వచ్చారు అని. ఫుల్ చూపిస్తాం, మీరు మాతో పాటు చూసేయండి బీచ్ ని. బస్సులు, తినేటి షాప్. ఓకే, చాలా డౌన్ ఉంది. సో నియర్ గా వెళ్దాం.
సో ఇక్కడ చూసారా ఈ పక్క ఎంత అద్భుతంగా చెట్లు ఉన్నాయి తెలుసా. ఒక కొండలాగా చెట్లు పెరిగిపోయాయండి. పచ్చటి చెట్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. చుట్టూ చెట్లే గ్రీన్, చల్ల గాలి వస్తుంది. సో ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ నియర్ లో అనేది ఈరోజు మీకు చూపిస్తాను నేను. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి సో అన్ని చూద్దాం. ఇదేదో బోర్డు వేసారు ఇక్కడ. ఏంటి బోర్డు? తినేటి పార్క్ అంట. సో ఏంటి పార్క్ చూద్దాం రండి. ఎంత కొండలాగుందో. ఈ చెట్లు చాలా పక్క ఉంటాయండి, చల్లగా ఉంటాయి, మంచిగా వేసారు. చాలా మంది ఇప్పుడు ఈ బీచ్కి వస్తారు. యాక్చువల్లీ మార్నింగే 6 o'clock వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇప్పుడు రావడం జరిగింది. ఓకే, చూడండి అక్కడ చూడండి ఎంత బాగుందో కొండ. చూడండి ఎంత పచ్చగా ఎలా ఉందో. వావ్, దీనేనా కైలాసగిరి కొండ అంటారు. సో ఇప్పుడు చూసేస్తున్నారా, అదో ఒక పైన కనిపిస్తుంది కదా ఆ చెట్టుల కొండల మధ్యలో, అది గ్లాస్ బ్రిడ్జ్ అండి, గ్లాస్ బ్రిడ్జ్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో అందుకే దీన్ని బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తారనమాట. చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే రండి ముందుకెళ్దాం. చుట్టూ చెట్లు ఉన్నాయి. సో చూడండి అక్కడ చూస్తున్నారా, చాలా మంది బ్రిడ్జ్ వైపే వస్తా ఉన్నారు విజిట్ చేయడానికి. మనం కూడా వెళ్తున్నాం బ్రిడ్జ్ గారికి. రండి వెళ్దాం. ఇక్కడ ఒక షిప్ ఉంటదంట, చూసేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్ గా పార్కింగ్, ఎంత నీట్ చేశారో. పార్కింగ్ చేయడానికి, కార్ పార్కింగ్ చేయను. ఓకే, తిన్నేటి పార్క్ దగ్గరికి వచ్చేసాం. ఆడ బోర్డు ఉన్నది కదా తిన్నేటి పార్క్, అదే అండి ఇది. తిన్నేటి పార్క్ చూసేద్దామా? రండి వెళ్దాం లోపలికి. ఓకే, సో కొద్దిగా ముందుకు వెళ్దాం మనము. తర్వాత వచ్చేటప్పటికి ఇది చూపిస్తాను నేను మీకు. రండి ఆ బీచ్ దగ్గరికి వెళ్దాం. వావ్, చాలా బాగుంది. దేవుని సృష్టి ఎంత అమోఘం కదండి, చాలా అద్భుతం. అసలు మనము దాన్ని వర్ణించలేదు. చూస్తున్నారా కొండను? చూస్తున్నారా? చుట్టూ చెట్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి బండ కనిపిస్తా ఉంది, కొండ. సో ఇంతైనా బండ కనపడలేదు ఇంతవరకు. ఫుల్ చుట్టూ చెట్లే కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి బండ కనిపిస్తా ఉంది. మీకు ఇంకొకటి చూపిస్తాను, రండి చూద్దాం. చూడండి ఆ బండ మీద ఏముంది, డ్రాయింగ్ పిక్చర్ ఏముంది చూడండి. ఏంటది? కామెంట్ చేయండి, కనిపిస్తుంది కదా. ఇంకా ఇంకా నా రైట్ సైడ్ లో కూడా ఉన్నాయి కొన్ని, నా లెఫ్ట్ సైడ్ లో కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇది చూసారా? ఏంటిది? ఈ పిక్చర్ ఏంటి? కామెంట్ లో తెలియచేయండి. వావ్, ఎంత మంచి బండ మీద ఎంత మంచి డ్రాయింగ్ వేశారు చూడండి. పెయింట్ డ్రాయింగ్. వావ్, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతం.
ఇక్కడ చూడండి పక్షులు చూడండి. డీస్ చూడండి. ఇది యాక్చువల్గా రైనోసరస్ అని చెప్తారు. వావ్ సూపర్ ఉంది. ఇక్కడ ఏదో రాశారు కానీ బట్ అంతగా క్లియర్ గా కనపడటం లేదు. ఓ పులి అమ్మో, పులి చూడండి. పులి మన రాష్ట్ర ప్రాణి, పులి అనిమల్. అయ్యో చింపాంజీ ఏమో తింటుంది. చింపాంజీ చిన్న పిల్ల, పెద్ద చింపాంజీ. ఇదేమో నేను కనిపెట్టలేకపోయాను. మీకు ఏదైనా కనిపిస్తే కామెంట్ లో తెలియజేయండి. రండి ముందుకు వెళ్దాం. ఇంకా ముందు ఏమేమి ఉందో నాకు ఇప్పుడే క్యూరియాసిటీ ఉంది. నియర్ బీచ్ కి వచ్చేసాం మనము. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది, షిప్ ఉంటది. ఎక్కడైనా బ్యూటిఫుల్ ప్లేస్ రావాలి అనుకుంటే వైజాగ్ రండి, నియర్ ఉంటే చాలా బాగుంటది. ఓకే చూస్తున్నారా, నియర్కి వచ్చేసాం మనం. రండి. వావ్ ఎంత బాగుందో, సూపర్. చూడండి వాటర్, చూడండి బీచ్. ఎంత పెద్దదో. వావ్ చూస్తున్నారా, అక్కడ చూడండి షిప్, చూడండి షిప్. వావ్ మనం వెళ్దామా షిప్ లో? వీలు కుదిరితే వెళ్దాం, షిప్ లో వెళ్ళొద్దాం. ఇది నేను సెకండ్ బీచ్ చూసేది. ఒకటి ఉడిపిలో ఉన్న మల్పే బీచ్ చూసాను. ఉడిపికి మేము వెళ్ళినప్పుడు చక్కని గాలి వస్తుంది, చల్లగా ఉంది ఈ బీచ్కి వచ్చినప్పుడు. సూపర్. రండి ఇంకా ముందుకు వెళ్దాం, నియర్గా వెళ్దాం, నీళ్ళలోకి వెళ్దాం. స్లోగా వెళ్ళిపోదాం బీచ్ కాడికి. పక్షులు చూడండి పైన. ఇంకా మనం అంత దూరం వెళ్ళాలండి, ఆడికి వెళ్ళాలి. నీకు సముద్రం చూపిస్తాను రండి. చూడండి, సో నా ముందర ఫుల్ పెద్ద సముద్రం, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా అసలుకి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇక్కడ నుంచి చూస్తా ఉంటే సో అక్కడ నుండి ఆకాశము నీళ్లు కలిసినట్టుంది. అవును కదండి, మీకు ఎలా అనిపిస్తుంది? కలిసినట్టుంది కదా. సో సో చాలా షిప్పులు కూడా ఉన్నాయి అక్కడ. చూడండి కనిపిస్తున్నాయా మీకు? షిప్పులు కనిపిస్తున్నాయా? ఎన్ని ఉన్నాయండి షిప్పులు? కౌంట్ చేద్దామా? చెప్పండి, మీరు చెప్పండి ఎన్ని షిప్పులు ఉన్నాయి అసలుకి. చూడండి ఒకటి, సో అక్కడ 2, 3 ఉన్నాయి. అక్కడ ఇంకా దూరంలో మీరు చూస్తున్నారా? సో దూరంలో 2 కనిపిస్తున్నాయండి షిప్పులు. అదేమో మన కంటికి కనిపిస్తున్నాయి, దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటాం కానీ సో చాలా దూరంలో ఉంది. మేబీ ఒక
150 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. సో అండ్ ఇంకా వెనక్కి చూసినట్లయితే అక్కడ ఉంది చాలా బోట్స్ ఉన్నాయండి. బోట్స్ చూస్తున్నారా? సో ఈ సముద్రంలోకి వెళ్ళేటోళ్ళు సో బోట్స్ ద్వారా వెళ్తా ఉంటారు. సో ఎంత అద్భుతంగా దేవుడు సృజించారు కదండి. సో దేవునికి స్తోత్రం. ఇది మనుషుల ద్వారా మాత్రము కాదు కానీ సో సర్వ సృష్టికర్త అయిన యేసయ్య మాత్రమే ఇలాంటి అద్భుతాన్ని చేయగలడు అని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో అక్కడ అలలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఒకటెంబటి ఒకటి ఎంత అద్భుతం కదండి అలా వస్తా ఉంటే. సో ఆ సౌండ్ చూడండి, దాన్నే సముద్ర ఘోష అంటారు కదా. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాము, ఇంత దూరము. ఇక్కడ ప్లేస్ ఉంటది, వెళ్ళి డౌన్కి వెళ్ళిపోదాము అనుకున్నాం సముద్రం దగ్గరికి. బట్ ఇక్కడ ప్లేస్ లేదండి. చూసాము ఇంత దూరం వచ్చి, ప్లేస్ అయితే లేదు ఇక్కడ. సో అందుకే మనము అప్పుడే చూసినట్లుగా సో తిన్నేటి పార్క్ అక్కడ మేబీ ఉండొచ్చేమో, నాకు కూడా తెలియదు, నాకు ఇది కొత్త ప్లేస్. సో అందుకే వచ్చాను ఈ పక్కడికి. సో ఉంటదేమో ప్లేస్ దిగటానికి అని చెప్పేసి, బట్ ఇక్కడైతే ప్లేస్ లేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ తిన్నేటి పార్క్ దగ్గరికి వెళ్దాం. తిన్నేటి పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా ప్లేస్ ఉందేమో చూసి వద్దామండి. లోపల రండి అయితే వెళ్దాం. చాలా మంది వచ్చి విజిట్ చేస్తా ఉన్నారన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళాలో లేకుంటే తిన్నేటి పార్క్ లోపల నుంచి వెళ్ళొచ్చో చూడాలి. రండి వెళ్దాం. రిటర్న్ వెళ్తా ఉన్నాం మళ్ళా మనము తిన్నేటి పార్క్ దగ్గరికి. ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్. అందుకే కొద్దిగా కిందికి వెళ్దాం అనుకుంటున్నాం. రిటర్న్ వెళ్తా ఉన్నాం. అక్కడ చూద్దాము, అక్కడ నుంచి వెళ్ళటానికి ఏమన్నా వే ఉందేమో చూద్దాం. వావ్, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి మధ్యలో. సో రాళ్ళు చూడండి, సో ఎంత బాగుందో. రండి అలా ముందుకు వెళ్దాం కొద్దిగా. ఆ సౌండ్ చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో. అక్కడ కొంతమంది ఉన్నారు యాక్చువల్లీ, అక్కడ నుంచి వెళ్ళారనుకుంటా తిన్నేటి పార్క్ నుంచి. సో మేబీ అక్కడ నుంచి ఉండొచ్చేమో మార్గం. వెళ్దాం. సో ఇక్కడ పచ్చటి చెట్లు ఉన్నాయి, గాలి వస్తుంది కానీ కొద్దిగా వేడి ఎక్కువ ఉందండి. సో మనం ఉండేది బెంగళూరు, బట్ బెంగళూరు అంత వేడి ఉండదు, బట్ ఇక్కడ కొద్దిగా వేడిగా ఉంటుంది. బీచ్ దగ్గర వేరే కదా. సో తిన్నేటి పార్క్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే సో వెళ్దాం. టికెట్ తీసుకోవాలా, తెలుగు టికెట్ తీసుకోవాలా లేదా అని చూద్దాం. ఓకే, వావ్, మీకు మరొకటి చూపిస్తానండి. చూడండి, డబుల్ డెక్కర్ బస్ చూస్తున్నారా? సో ఇది ఒక రౌండ్ వేస్తుందండి. బీచ్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని అలా ఇది వస్తుంది, ఫ్రీ ఇది.
ఆరాంగా మనం దీంట్లో వెళ్ళిపోవచ్చు. సో బీచ్ పక్క చూసి రావచ్చు అనమాట. లాస్ట్ టైం మేము వెళ్ళామన్నమాట, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డబల్ డెక్కర్ బస్సులో వెళ్ళడం. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడే చూస్తూ ఉన్నాను నేను వైజాగ్లో. ఓకే, చాలా బాగుంది. వీలైతే దాంట్లో వెళ్ళి మీకు వీడియో చేస్తాను. సో చూడండి, మనము తిన్నేటి పార్క్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. చూడండి ఎంత చక్కగా రాశారు తిన్నేటి పార్క్ అని. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తాను. రండి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది యాక్చువల్లీ. సో ఐ థింక్ ఆయన పేరు డాక్టర్ తిన్నేటి విశ్వనాథం. సో ఈయన పేరు మీదనే యాక్చువల్లీ ఒక పార్క్ చేశారనుకుంటా, తిన్నేటి పార్క్ అని. సో ప్రముఖ స్వతంత్ర సమర యోధులంట. సో ఓకే సమర యోధులు వీళ్ళు యాక్చువల్లీ. ఓకే, చాలా అద్భుతంగా చేశారు. రండి ముందుకు వెళ్దాం. అలాగే కొద్దిగా సో చాలా మంది వస్తున్నారు విజిట్ చేయడానికి. సో ఏదో సౌండ్ వస్తుంది, వినా. సో ఇక్కడ నుంచి పోవచ్చు అనుకుంటా, వే ఉండొచ్చు బీచ్కు. వెళ్దాం రండి, అటు వెళ్దాం. ఇదిగో ఇలానే వెళ్ళాలి. యాక్చువల్లీ మనకు ఫస్ట్ తెలియలేదు కాబట్టి అలా డౌన్కి వెళ్ళిపోయాం రోడ్లో. సో ఇక్కడ వే ఉందండి, చూద్దాం. వావ్. సో ఇటు వెళ్ళొచ్చు అనుకుంటాను. అక్కడ నిలబడి చూడటానికి ఉంటుంది. సో చూడండి, వే టు బీచ్ అప్రోచ్ అని రాసి ఉన్నారు. ఓకే, ఇలాగే వెళ్ళేది. సో రండి వెళ్దాం, రండి. Wow. రండి. దగ్గరకు వచ్చేసాం బీచ్ దగ్గరికి. సో డౌన్కి ఇంకా దిగాలి మనము. రండి వెళ్దాం, అలాగే కిందికి వెళ్దాం. చాలా అద్భుతంగా ఉన్నది. వావ్, చూడండి చూడండి ఎంత పెద్దదో. వావ్, చూడండి అక్కడ క్రైస్తవులు పాటలు పాడుచు ఆడ బాప్తిసం ఇస్తున్నారు. చూద్దాం బీచ్ దగ్గర. వినిపిస్తుందండి, సౌండ్ వినిపిస్తుందా? సముద్రపు ఘోష వినిపిస్తుందా మీకు? సో రండి, నేను ముందుగా చెప్పినట్లుగా అక్కడ ఒక సంఘము బాప్తిజం ఇస్తుందండి బీచ్లో. అప్పుడే పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాప్తిజం ఇస్తున్నారు. కొద్దిగా దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము రండి. సో ఇది గుర్తుంది పోతుంది అనమాట. రండి వెళ్దాం, రండి.
చాలా ఇష్టంగా ఉందండి ఇక్కడ. చూడండి అక్కడికి వెళ్దాం. బాప్టిజం ముచ్చట ఇస్తా ఉన్నారు, అక్కడికి వెళ్దాము, ప్రార్థన చూద్దాము, వీడియో చేద్దాం. రండి అక్కడికి వెళ్దాం, నియర్గా చూద్దాం. ఓకే, సో వీళ్ళకండి ఇక్కడ బాప్టిజం ఇస్తున్నారు. బ్రదర్ గారు ఈరోజు బాప్టిజం తీసుకుంటున్నారు ఈ బీచ్కి వచ్చేసి. చాలా బాగుంది. సో మెమొరీగా ఉంటుంది కదండి ఇది. నాకైతే చర్చిలోనే ఇచ్చారు బాప్టిజం. మీరు ఎక్కడ తీసుకున్నారండి? సో గుర్తుందా మీకు మీరు తీసుకున్న బాప్టిజం రోజు, ప్లేస్? సో కామెంట్ లో తెలియచేయండి మీరు ఎక్కడ బాప్టిజం తీసుకున్నారో. ఏదో చెప్తా ఉన్నారు బ్రదర్ గారికి, కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. క్రీస్తులో నూతనంగా జన్మించడం. ఓకే, మనం కూడా వీలైతే కంగ్రాచులేషన్ చెప్దాం బ్రదర్ గారికి. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వీలైతే మాట్లాడదాం, అడుగుదాం. అయ్యో, అలలు అలాగే వచ్చేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి. రండి. పోయి మనము బ్రదర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాము. దేవుళ్ళో క్రీస్తులో నూతనంగా జన్మించారు కాబట్టి. కంగ్రాట్స్ బ్రదర్, క్రీస్తులో నూతనంగా జన్మించారు, చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు. సో మేము బెంగళూరు నుంచి వచ్చాము. సో వారి పాస్టర్ గారు, సో మా భర్త వచ్చేస్తారు. యాక్చువల్లీ నేను స్వీట్ కానీ ఇది ఇచ్చేస్తాను పాస్టర్ గారు. లేదు పర్వాలేదు, ఇది ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ పాస్టర్. స్వీట్ ఇచ్చారండి, కంగ్రాచులేషన్ చెప్తున్నందుకు. కానీ హ్యాపీగా ఉంటుంది కదా. సేవకుడి వాళ్ళకి పోరాడండి ప్రభుత్వం. బా, ఎంత పెద్ద అలలు చూడండి, వచ్చేస్తున్నాయి అలలు. ఓకే, ఓకే. నీళ్ళు వచ్చేస్తాయేమో, కొట్టేస్తాయి నీళ్ళు. బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో బ్రదర్ గారు ఇక్కడికి ఈ బీచ్కి వచ్చి
సో బాప్తిజం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఓకే, సో దేవునికి ఈరోజు పరలోక రాజ్యంలో చాలా సంతోషిస్తారు, పండుగ చేసుకుంటారు. ఎందుకు తెలుసా? దేవుడు అంటాడు కదా, ఈ లోకంలో నశించిపోయే ఒక ఆత్మ రక్షింపబడుతుందో సో అప్పుడంట నిజమైన సంతోషం పరలోక రాజ్యంలో దేవుడు సంతోషిస్తాడు, ఒక పండుగ లాగా ఉంటుంది. సో తిమోతి బ్రదర్ని బట్టి ఇప్పుడు పరలోక రాజ్యంలో పండుగ లాగా జరుగుతూ ఉంటుంది అనుకుంటాను. సో దేవునికి స్తోత్రం. ఓకే, అలా వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. సో అక్కడ షిప్ నేను చూపించాను కదండి. సో ఇప్పుడు ఆ నియర్గా షిప్ దగ్గరికి వెళ్దాం. సో నీళ్ళలో కొద్దిసేపు ఆడుకున్నామండి. సో అలలు అలాగే వచ్చేస్తున్నాయి. సో రండి మనం షిప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అలాగే కొద్దిసేపు నీళ్ళల్లో ఆటాడి వద్దాం, నీళ్ళలో కొద్దిగా టైం స్పెండ్ చేసి వద్దాం. రండి. వావ్, రండి షిప్ దగ్గరికి వెళ్తున్నాం మనము. అలా చూడండి, వావ్. అడుగులు అడుగులు పడుతున్నాయి, అడుగులు. అయ్యో, మనము మల్పే బీచ్కి వెళ్ళాము. అలా అలా సో ఎంత అందమైన అలలు వచ్చాయో అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రండి రండి దగ్గరికి వెళ్దాం. సో చూడండి, షిప్ దగ్గరికి వచ్చేసాం మనము. చూస్తున్నారు ఎంత పెద్ద షిప్, చూడండి ఎంత లాంగ్ ఉందో, చాలా లాంగ్ ఉంది. సో రండి వెళ్దాం, నియర్కి వెళ్దాం, చూసేద్దాం. ఓ చూసారా, మీరు కూడా వచ్చారా ఇక్కడికి? సో మీరు కూడా ఈ యొక్క వైజాగ్ ఇక రాయి వచ్చిందండి, ఇక్కడ పడిస్తుంది. పట్టేసుకున్నాను. చూడండి ఎక్కడి నుంచో వస్తున్నాయి రాయి. పడేద్దాం, పోతుంది దాని పాటి గది. ఓకే, గుంత పడిపోయింది. ఓకే రండి అలా ముందుకు వెళ్దాం. ఎంత పెద్ద చూడండి, ఇది అంత ఎత్తున ఇంత లార్జ్గా ఉంది, లార్జ్. రండి ముందుకెళ్దాం. ఎక్కుదాం ఇక్కడ. సో చూడండి ఎంత ఎడల్పు ఉందో, చూసారా? అంత ఎత్తున ఉంది, ఇంత ఎడల్పు ఉంది. నేనైతే ఇంతే చూపించగలను, అక్కడి నుంచి అక్కడికి ఉంది. అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను, ఇంత లార్జ్గా ఉంది.
బాగుంది. సో అలాగే ముందుకు వెళ్దాం రండి. వావ్, పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు బీచ్ లో. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఎక్కుతారనుకుంటా పైకి, డ్యామ్ ఎత్తునుంది కాబట్టి ఇలా. సో ఎక్కుతారని అనుకుంటున్నాను. రండి అలాగే ముందుకు వెళ్దాం రండి. అయ్యో పిల్లలు ఆడుతున్నారు. షిప్లో బయట షిప్లో పోవచ్చు, రౌండ్ వేసి రావచ్చు అనమాట. సూపర్. అక్కడ చూడండి ఎంత బాగా అలలు వస్తున్నాయి చూడండి. వావ్ ఇక్కడ ఏంటో ఈ కట్టారు యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ దీనికి అనమాట, ఆ షిప్ దీనికి. సో ఆ షిప్ ముందుకు వెళ్ళాలంటే దీన్ని తీసేస్తారు. సో అలా ముందుకు వెళ్ళిపోతుంది షిప్. సో పైకి ఎక్కుదాం రండి ఇలానే. ఓకే వావ్, చూడండి ఎంత అద్భుతంగా వేవ్స్ వస్తున్నాయో. ఇంకొద్దికి పైకి ఎక్కుదాం. ఓకే పైకి ఎక్కేసా. చాలా బాగుంది చూడండి, నా చుట్టూ చూడండి ఎంత పెద్ద సముద్రమో బీచ్. అక్కడ చూడండి ఆకాశం నీళ్ళు కలిసినట్టుగా ఎలా ఉందో. అవును కదా, మీకు అలాగే అనిపిస్తుందా? ఆకాశము నీళ్ళు కలిసినట్టుగా అనిపిస్తుందా? కమెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది మీకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సూపర్. మన యేసయ్య, మన సృష్టికర్త సృష్టించిన ఈ యొక్క అద్భుతమైన ప్లేస్ కు చూడండి ఎంత మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. ఓకే, ఆ ఘోష చూడండి, ఆ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. వినిపిస్తుందా మీకు? వినిపిస్తున్నాయా? కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. చూడండి ఎంత చక్కని అలలు వస్తున్నాయో. సో ఒకటి. సో చూడండి వావ్ ఎంత పెద్దగా వస్తున్నాయో అలలు.
సో చాలా అద్భుతంగా ఉంది. సో అక్కడ కూడా కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు వ్యూవర్స్ చూసేవారు వచ్చి. ఓకే, ఇంతవరకు మనము ఈ యొక్క బీచ్కి వచ్చి సో టైం స్పెండ్ చేయడానికి సో చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతున్నాం. సో పైకి ఎక్కాం కదా, సో రండి కిందికి వెళ్దాం ఇప్పుడు. సో చాలా అద్భుతంగా ఉంది. ఓకే రండి వెళ్దాం రండి. సో చాలా చక్కగా అలలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఇక్కడ సో వచ్చి సో ఇక్కడంతా చూడడం సో చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మనము చూసారు కదండి ఈ యొక్క బీచ్ సో ఎంత బాగా ఉందో. సో ఈ షిప్ కూడా ఎంత అద్భుతంగా చేశారో. సో చూడండి పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ పైన ఉండే అంకల్ గారు చెప్తున్నారు. సో అనిపిస్తున్నాడు అంత చేయొద్దండి అని చూస్తూ ఉన్నారు. సో ఇంకొద్ది ముందుకు వెళ్దామండి. సో రండి అలాగే. సో మనం పైకి వెళ్తున్నాం. సో పైన కూడా వ్యూ ఉంది. సో అక్కడికి వెళ్దాం రండి. సో ఎలా అనిపించిందండి బీచ్, ఎలా అనిపించింది కమెంట్లో తెలియజేయండి. సో నాకైతే చాలా అద్భుతంగా ఉంది. సో మనం పైకి వెళ్దాం, పైన ఏముందో చూసేద్దాం. సో ఇక్కడ స్టెప్స్ పెట్టారండి, రాళ్ళతో కట్టింది. సో ఎక్కేయాలి ఇప్పుడు, ఎక్కేద్దాం రండి. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. సో పైకి వెళ్ళటానికి స్టెప్స్ చేశారు. ఎక్కేద్దాం స్టెప్స్. చూడండి ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తాను మీకు. సో పైనుంచి సముద్రం చూడండి, బీచ్ ఎంత అద్భుతంగా ఉందో. వావ్ కదా, చూసారా? రండి పైకి వెళ్దాం. సో మంచి అనుకూలం చేశారు స్టెప్స్ ఎక్కడానికి దిగటానికి. సో ఇవన్నీ బండలండి, బండరాయితో చేస్తున్నట్టు స్టెప్స్ ఇవి. పైనుంచి కూడా మీకు ఒక వ్యూ చూపిస్తాను ఎక్కి. బాగుంది కదండి. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి మీకు షిప్ చూపిస్తాను చూడండి, రండి చూద్దురు. షిప్ పై వరకు ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దానికి ఒక చిన్న డోర్ కూడా పెట్టారు. సో ఇలా ఉంటది షిప్ అని చూపిస్తున్నారు అనమాట స్టాచ్యూ ద్వారా చేసి. అక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా హార్స్ మీద వెళ్తా ఉన్నారు. సో సో చాలా చక్కగా వెళ్తున్నారు. మేము వచ్చినప్పుడు లేదు అది. సో ఇప్పుడు కనిపించిందండి. హార్స్ ద్వారా ఒక వ్యూ చూసే రావడానికి పిల్లలు వెళ్తా ఉన్నారు హార్స్ మీద. ఓకే రండి పైకి వెళ్దాం.
వచ్చేసామండి పైకి. రండి వెళ్దాం. ఇక్కడ తాగే నీళ్లు పెట్టారండి. సో వచ్చిన వారు ఇక్కడ నీరు తాగొచ్చు. ఇక్కడ కూర్చోటానికి పార్క్ లాగా చేశారు, చెప్పారు కదా 1080 పార్క్ అని. సో ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా చేశారు ఈ పార్క్ లో. సో చాలా మంది వస్తారండి ఈ బీచ్ కు. చూడండి స్క్విరల్ చూడండి. సో ఇది చక్కగా వచ్చి తింటున్నాయో. సో ఇదేంటి ఫస్ట్ ఇంత దగ్గరలో స్క్విరల్ చూడడం. కన్నడలో అళిలు అంటారు దీన్ని, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. సో ఇంగ్లీష్లో స్క్విరల్ అంటారు కదా. సో తెలుగులో ఏమంటారు కామెంట్ చేయండి. స్క్విరల్ ఏమంటారు తెలుగులో? కన్నడలో అళిలు అంటారు. రెండు ఉన్నాయండి ఇక్కడ, చాలానే ఉన్నాయి. సో రండి వెళ్దాం. సో మీకు పైనుంచి వ్యూ చూపిస్తాను అన్నాను కదండి, చూపిస్తాను ఇప్పుడు. పైనుంచి ఒక వ్యూ చూద్దురు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మీరేమన్నా ఈ బీచ్కి వచ్చింటే సో కామెంట్లో కూడా సో మెసేజ్ పెట్టండి. సో వైజాగ్లో ఉండేటువంటి బీచ్ అండి ఇది. సో చూసేయండి. సో వైజాగ్ లో ఉన్నటువంటి వెరీ బ్యూటిఫుల్ బీచ్ ఎంత అద్భుతంగా కనబడుతుంది కదండి. సో దేవునికి స్తోత్రం, ఎంత మంచి ఒక బ్యూటిఫుల్ బీచ్ ని చేసినందుకు దేవునికి స్తోత్రాలు. మమ్మల్ని ఇక్కడికి నడిపించి చూసేయడానికి దేవుడు కృపనిచ్చాడు, బట్టి వందనాలు దేవునికి. చూడండి ఒకసారి వ్యూ చూసేయండి. సో షిప్ చూసేయండి. పైనుంచి ఎంత చక్కగా కనిపిస్తుంది. కింద నుంచి మరి కింది పార్ట్ మాత్రమే చూసాము. సో ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో లోపల కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి బీచ్ల ద్వారానే సో కొన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. మీకు ముందుగానే తెలియజేశాను నేను. ఓకే సో చూసాం కదా మనము యొక్క షిప్ని చూసాం కదా. సో దగ్గరలో ఉన్నప్పుడు అంతగా మనకు కనపడలేదు. సో ఇప్పుడు ఇక్కడ పైన నిలబడి నేను చూపిస్తున్నానండి. సో చూడండి ఎన్ని బస్సులు నిలబడితే సో అలాంటి పెద్ద షిప్ చూడొచ్చండి. ఎన్ని బస్సులు అంతవరకు ఉంటుంది ఆ షిప్ కమెంట్ చేయండి. నాకైతే ఒక 15-20 బస్సులు నిలబెట్టవచ్చు, అంత లాంగ్ ఉందన్నమాట. సో షిప్ ఎంత పెద్దది చూడండి. సో చూడండి మన కంటికైతే అంత దూరం వరకు మాత్రమే సముద్రం కనిపిస్తుంది. ఆకాశము అండ్ సముద్రము కలిసినట్టు. సో మనం అనుకున్నట్టు అంత మాత్రమే కాదండి, ఇది చాలా పెద్ద సముద్రము. సో చాలా సో లోతుగా ఉంటుంది అనమాట. ఇది మనము బంగాళాకొల్లి అని కూడా అంటాము. సో బంగాళ అని కూడా అంటారనమాట. సో అలాగే చూడండి అక్కడ కొండ కనిపిస్తుంది, చూస్తున్నారా? సో కొండను చూపిస్తాను. దాని పైన కూడా ఏదో కట్టారండి, బట్ నాకైతే తెలియదు ఏమి కట్టారో. ఆ పక్క కూడా ఒక బీచ్ ఉందా సో నాకు తెలియదు. మీకు తెలిస్తే సో కమెంట్ చేయండి ఏముంది ఆ కొండ మీద. సో ఈ ఒక వైజాగ్ లో చాలా బీచ్లు ఉన్నాయని చెప్తారు. సో నేనైతే ఈ ఒక బీచ్కి వచ్చాను, ఇంకా ఎన్ని బీచ్లు ఉన్నాయో తెలియదు. ఓకే సో అలాగే ముందుకు వెళ్దాం రండి. సో చూడండి ఎంత మంది వచ్చి సో ఎంత చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో హార్స్ మీద పిల్లల్ని కూర్చోబెట్టి చూడండి సో ఒక వ్యూ చూపిస్తున్నారు అన్నమాట. సో చాలా మంది ఇక్కడికి వచ్చి సో
సో చాలా మంచిగా హ్యాపీనెస్గా వెళ్తారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా జనాలు వస్తారండి, ఇది చాలా తక్కువ. సో ఈవినింగ్ టైంలో చాలా వ్యూవర్స్ వస్తారనమాట. వేరే వేరే ప్రాంతాల నుంచి, దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తారు. అంత చక్కగా అద్భుతమైనటువంటి ప్లేస్ ఏమన్నా ఉందంటే వైజాగ్లో సో బీచ్ అండి. సో ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి, బట్ నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇది పై నుండి మీకు కనిపిస్తున్న ఒక వ్యూ ఇది. ఓకే, మనం అలాగే సో ముందుకు వెళ్దాం. సో రండి వెళ్దాం. సో పిల్లలు ఏమైనా ఆడుకోవాలి అంటే సో పార్క్ లో కూడా సో మంచి ఫెసిలిటీ చేశారు పిల్లలు ఆడుకోవడానికి. సో చాలా మంచిగా చేశారండి కూర్చోడానికి కానీ. సో ఎంత పడిపోకుండా చాలా గ్రిప్ గా ఉండటానికి ఎంత మంచిగా. ఇది చెక్కలతో చేసినటువంటి ఇది కాదనుకుంటాను. సో దేంతో చేశారు? సో రండి చూద్దాం. బాగుంది, సిమెంట్ తో చేశారండి. ఇది సిమెంట్ తో చేశారు. సో ఓకే రండి అలాగే ముందుకు వెళ్దాం. సో ఇక్కడ పెద్దవారు కూడా వచ్చేసి ఈవినింగ్ లేకుంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. చూడండి అంకుల్ గారు ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారో, తిప్పుతా ఉన్నారు చేతితో. చేతికి మంచి బలం ఇస్తుంది. రండి. ఓకే, ఇలా చూడండి ఎంత మంచిగా పూల చెట్లను వేసారో, చూస్తున్నారా? సో చాలా చక్కగా చెట్లన్నిటిని వేసారు. రండి రండి. సో ఇక్కడ మంచిగా పిల్లల్ని తీసుకొని వచ్చి పార్క్ లాగా సో కూర్చోవచ్చు. చూడండి అక్కడ కూర్చొని ఎంత బాగా. సో ఇక్కడ స్నాక్స్ లాగా లంచ్ లాగా తెచ్చుకొని సో కూర్చొని భోజనం చేసి కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్తారన్నమాట. సో ఇలాగ వెళ్దాం రండి. ఇంకా ముందుకు ఏమేమి ఉందో చూసేద్దాం. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. సో బాగుంది కదండి చాలా. ఓకే, ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ ఏముందో చూసేద్దాం మనం వచ్చేసి. రండి, ఇక్కడ ఏదో రాశారు. ఏం రాశారు ఇక్కడ? VMRDA అని రాశారు. సో ఇది అర్థం ఏంటో నాకు తెలియదు. సో ఎందుకు రాశారో సో మీకు తెలిస్తే కమెంట్ లో తెలియచేయండి. VMRDA సో ఎందుకు రాశారో తెలీదు, కమెంట్ లో మీరు నాకు తెలియచేయండి. ఇది పుషప్ చేయడం అనుకుంటాను, కూర్చొని ఇలా చేస్తారు పుషప్. పిల్లలకి పెద్దలకి సో బాగుంటుందండి ఇది ఈవినింగ్ టైంలో వచ్చి ఇలా చేయడం. సరే వెళ్దాం రండి. ఓకే, చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారండి విజిటర్స్ చూడటానికి. సో ఎవరైనా కొత్తగా వైజాగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇది మిస్ చేసుకోరు అన్నమాట, ఈ బీచ్ ను చూడడం. ఇదే తిన్నేటి పార్క్. ఎస్, తిన్నేటి పార్క్. సో ఇప్పటి వరకు మనం ఈ బీచ్ చూడటానికి సో దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో చాలా సేపు అయిందండి మనం ఒక బీచ్ వచ్చి ఈ తిన్నేటి పార్క్ అంతా విజిట్ చేసాం, బీచ్ చూసాం, షిప్ చూసాం కదా. ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించిందా? ఓకే, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉండి రాకపోతే సో ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మేము ఇంత దూరం రావడానికి, వైజాగ్ రావడానికి గల కారణం సో మా ఇక్కడ బంధువులు లేరండి. సో మనకు చాలా ఆత్మీయులు, సో మనం ఎంతగానో ప్రేమించినటువంటి రాజ్ కుమార్ పాస్టర్ గారు, అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు. సో వారి తరపు నుంచే మేము ఇక వైజాగ్ రావడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఆంధ్రాకు రావడమే ఇది ఫస్ట్ టైం అనమాట, ఇంత లాంగ్ జర్నీ. సో దాంట్లో సో వైజాగ్ వచ్చి ఇలాంటి బీచ్ చూడటానికి సో అన్నగారు చాలా
హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో మొట్టమొదటిగా నేను దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ, సో మన అన్నయ్య గారికి, రాజ్ కుమార్ అన్నయ్య గారికి నేను వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇంత మంచి బీచ్ దగ్గరికి రావడానికి మీరు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు. కుటుంబానికి కూడా, అక్కగారికి, సో పిల్లలకి కూడా వందనాలు, అమ్మ నాన్నకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సో ఎంత ఆత్మీయులండి రాజ్ కుమార్ అన్న గారు. సో దైవ సేవకులు, దేవుని చేత బలంగా వాడబడుతున్నవారు. సో మన వైజాగ్లోనే గురుద్వార్ అనే ఒక ప్రాంతంలో వారు క్రాస్ చర్చ్ అని నడిపిస్తున్నారు, సంఘాన్ని, మందిరాన్ని నడిపిస్తున్నారు. ఎంత ఆత్మీయమైన సంఘం అండి. మీరేమైనా సంఘ సహవాసం మంచిగా ఆత్మీయంగా ఉండాలి అని ఈ యొక్క వైజాగ్లో దగ్గరలో ఉన్నట్లయితే గురుద్వార్ అనే ప్రాంతంలో, సో క్రాస్ అనే మందిరంలో ఆయన సేవ పరిచర్య చేస్తున్నారు. కాబట్టి సో మీరు తప్పనిసరిగా ఆ ఒక మందిరానికి చేయాలని, సో మీరు ఆత్మీయంగా నిజంగా ఎదగాలంటే ఆ సంఘము సో చాలా ఆత్మీయంగా సో దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా రండి. మేము కాబట్టి డీటెయిల్స్ మీకు ఇస్తామండి. సో అన్నగారు ఒక నంబర్ కూడా మీకు మేము తెలియజేస్తాం. సో అంత మాత్రమే కాదు, మీరు మాకు కాల్ చేసినా మేము అన్నగారి డీటెయిల్స్ ఇస్తామన్నమాట. పేరు రాజ్ కుమార్ అన్నగారు, దైవజనులు, పాస్టర్ గారు ఎంత బలంగా సో దేవుని చేత వాడబడుతున్నారు. సో అందుని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారు చేసేటువంటి ఆ సేవ, పాస్టర్ గారు చేసేటువంటి ఆ సేవను బట్టి సో అందరం ప్రార్థిస్తాం. ఇంకా ఇంకా బలంగా దేవుడు వాడుకొని అనేక ఆత్మలు అన్న రాజ్య సువార్తలు నడిపించాలని సో మనమందరము ప్రార్థన చేద్దాం. వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ రాజ్ కుమార్ అన్న గారు అండ్ ఫ్యామిలీ, అమ్మ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మమ్మల్ని ఎంతగానో ఆత్మీయతలు నడిపారు. సో ఎన్నో గైడెన్స్ ఇస్తారండి పాస్టర్ గారు. ఆత్మీయతలు నడిపేది కాకుండా సో చాలా మందికి, యవ్వనస్తులకు సో చాలా మంది మంచి సజెషన్ ఇస్తారన్నమాట, గైడెన్స్ ఇస్తారన్నమాట. సో అది మేము చూసాము. సో మాకు కూడా ఎన్నో విషయాలలో మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించిన వారు. సో దేవుడు అంత జ్ఞానంతో నింపి ఉన్నారు దైవ సేవకుల్ని. సో మీ కుటుంబంలో మీకు మంచి గైడెన్స్ కావాలంటే ప్లీజ్ విజిట్ చేయండి. సో కాంటాక్ట్ చేయమని మనవి చేసుకుంటున్నాను. సో అన్నగారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సో దాన్ని కూడా మీరు దాని ద్వారా కూడా మీరు ఆత్మీయ విషయాలు నేర్చుకోవచ్చు. సో అందుని బట్టి సో దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ టైం స్పెండ్ చేశాము. సో ఇప్పుడు మనం బయలుదేరిపోతున్నాం. సో వెళ్ళే సమయం వచ్చేసింది. సో అలాగైతే రండి వెళ్దాం. సో రండి. సో మన బీచ్కి ఒకసారి బాయ్ చెప్పేద్దాం. సో బాయ్ బీచ్, చాలా అద్భుతంగా ఉంది. ఓకే రండి వెళ్దాం. సో మనం మొదటిగా ఇక్కడికే కదండి ఎంట్రన్స్కి వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయ్యేది కూడా ఈ యొక్క స్థలం నుంచే. చూసారు కదా, స్టాచ్యూ కూడా ఉంది. ఓకే మనం వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదండి ఇంతవరకు వీడియో. సో బీచ్, పార్క్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? సో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సో షేర్ చేయండి. సో అంత మాత్రమే కాదండి, మన ఒక జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యొక్క యూట్యూబ్ ఛానల్లో సో ప్రతిరోజు బైబిల్ క్విజ్ జరుగుతుంది. ఎన్నో ఆత్మీయ విషయాలు కూడా మనము వాక్యము ద్వారా సో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎన్నో ఆత్మీయ విషయాలు సో మనం నేర్చుకుంటాం. సో ఎవరైతే నూతనంగా ఒక వీడియో చూస్తున్నారో ప్లీజ్ మన ఒక జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఒక యూట్యూబ్ ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయమని మనవి చేసుకుంటున్నాను. సో దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేయటకు ఈ పరిచయం ద్వారా మీరందరూ ఈ యొక్క పరిచయం ద్వారా ప్రార్థన చేయాలని, కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం వచ్చిందండి. సో చాలా థ్యాంక్స్, ఇంతవరకు మీరు వీడియో చూశారు. సో లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి సెలవు చేసుకుంటున్నాను. బాయ్, ప్రైజ్ లార్డ్ అందరికీ.